ఓం శ్రీమాత్రే నమః. మనందరం దసరా నవరాత్రులు చాలా చక్కగా చేసుకున్నాం. అందరూ చక్కగా ఇంటి ముంగిలి శుభ్రపరచుకొని ఇలాగా ముగ్గులు పెట్టుకొని రంగవల్లులతో అమ్మవారు మన ఇంటికి వస్తుందనే భావనతో చాలా చాలా భక్తి శ్రద్ధలతో ఇల్లంతా శుద్ధి చేసుకుని శుభ్రపరచుకొని గుమ్మానికి కుంకుమ పసుపు రాసుకొని చక్కగా ఎవరి శక్తి అనుసారం వారు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకున్నాం కదా. నేను కూడా మా ఇంట్లో చక్కగా మా దేవుడి గదిలోనే అమ్మవారికి ఇలాగా ఒక పీఠం ఏర్పాటు చేసి రోజుకి అమ్మవారికి ఒక్కొక్క కలర్ బ్లౌజ్ పీస్ మనం ఒకటి నేను ఫాలో అవుతాను. ఆ ఫాలో అయిన ప్రకారం ఏ రోజుకి ఆ రోజు కలర్ చెప్తారు కదండి, ఆ కలర్ బ్లౌజ్ పీసెస్ని అయితే నేను ఇలాగా రెడీ చేసుకొని రోజుకొక కలర్తో అమ్మవారిని అందంగా అలంకరింప చేసుకొని, అదేవిధంగా ఏ రోజుకి ఆ రోజు పువ్వులు కూడా నేను ముందే ఒక 10 రకాల పువ్వులు 108 ఉండేటట్టుగా ముందే తెచ్చుకొని పెట్టుకొని ఏ రోజుకి ఆ రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క రకం పువ్వులతో పూజ అయితే చేసుకున్నాను. అదేవిధంగా రోజుకొక ముత్తైదువుకి తాంబూలం ఇచ్చి ఆ తరువాత ప్రసాదాన్ని నేను స్వీకరించేదాన్ని. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఒక్క ముత్తైదుకి సువాసిని పూజ షోడశోపచారాలతో పూజ చేద్దామని చెప్పి సంకల్పం చేసుకున్నాను. ముందు 2 సంవత్సరాలు కూడా మా స్నేహితులకి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి చక్కగా పూజ చేసి షోడశోపచార పూజ చేసి ఆ తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పించి భోజనం పెట్టి చీర జాకెట్టు గాజులు దువ్వెన అద్దము తిలకము ఇవన్నీ పెట్టి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటాను. ఈసారి అయితే మా ఆడపడుచు మా ఊరికి వైజాగ్కి వచ్చారు. అయితే మన వాళ్ళకు చేసుకోవడం కూడా ఒక అదృష్టంగా భావిస్తాను. మా ఆడపడుచునే ఈసారి సువాసిని పూజకు పిలిచాను. వచ్చారు. తనకి ఆసనం సమర్పించి కూర్చోబెట్టాను. తర్వాత మనం ఏ విధంగా అయితే అమ్మవారి పూజకు ముందు సంకల్పం చేసుకుంటామో ఈ అమ్మవారి సువాసిని పూజకు కూడా షోడశోపచార పూజకు కూడా మనం సంకల్పం అనేది చేసుకోవాలి. శ్రీకృష్ణాయ నమః. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం మమోపాత దుర్తక్షద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన్ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్ధమానస్య అద్భుత బ్రహ్మణ ద్వితీయ పరాక్తే శ్వేతవరాహ కల్పే వయస్సు ధన్వంతరే కలిగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో సంకల్పం చెప్పుకున్న తర్వాత సువాసిని పూజ చేస్తున్నానని చెప్పి సంకల్పం చెప్పుకొని తరువాత మనం ఏ విధంగా అయితే ఒక కలశాన్ని స్థాపించుకుని ఆ కలశం నీళ్లతోనే మనం అమ్మవారి షోడశోపచార పూజ చేస్తాము. అదేవిధంగా కలశం నీళ్లతో ఈ సువాసిని పూజలోని షోడశోపచారాలను మనం చేస్తాము. మొదట ధ్యానం చేసుకుని ఒక 2 పువ్వులు వేసుకోవాలి. ఆ తర్వాత ఆవాహనానికి కూడా 2 పువ్వులు వేయాలి. తర్వాత రత్న సింహాసనం, ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాలి. తర్వాత పాద్యం పువ్వుతో నీటిని చల్లి కాళ్ళను కడగాలి. అదేవిధంగా అర్ఘ్యం హస్తయోహర్ఘ్యం అంటే చేతుల్ని కడగాలి. ఆచమనీయం అంటే మళ్ళీ ఒక పువ్వుతో నీటిని చల్లాలి. తర్వాత స్నానం అంటే ఒక పువ్వుతో నీరు చల్లాలి. తర్వాత గంధం సమర్పయామి, గంధాన్ని కంఠానికి పుయ్యాలి. ఆ తర్వాత వచ్చిన ముత్తైదువుకి కాళ్ళకు చక్కగా పసుపు రాసి అందంగా 2 కాళ్ళకి చక్కగా పసుపు రాసి అలంకరణ చేయాలి. ఆ తర్వాత పారాణి చక్కగా పెట్టాలి. ఈ విధంగా నేను కూడా పసుపు పారాణి పెట్టి అందంగా అలంకరణ చేశాను. వచ్చిన ముత్తైదువ మనం అమ్మవారుగానే భావించాలి. అందువలన చక్కగా అమ్మవారికి పెట్టినంత మంచి భావనతో ఈ విధంగా చేశాను. చూశారు కదా, చక్కగా పసుపు పారాణి పెట్టాను. తరువాత చేతులకు కూడా గోరింటాకు లేదు కాబట్టి పారాణితోనే చక్కగా చిన్న ముగ్గులాగా పెట్టి అందంగా అలంకరణ చేశాను. ఆ తర్వాత అమ్మవారి అత్తరు జల్లాను.
తర్వాత అధాంగ పూజనైతే చేశాను. ఓం ఉమాయ నమః పాదౌ పూజయామి, గౌర్యై నమః జంఘే పూజయామి, పార్వత్యై నమః జానుని పూజయామి, జగన్మాత్రే నమః ఉరు పూజయామి, జగత్ప్రతిష్ఠాయ నమః కటిం పూజయామి, మూలప్రకృత్యై నమః నాభిం పూజయామి, అంబికాయ నమః ఉదరం పూజయామి, అన్నపూర్ణాయ నమః స్తనో పూజయామి, శివసుందర్యై నమః వక్షస్థలం పూజయామి, మహాబలాయ నమః బాహూన్ పూజయామి, ఓం శ్రీపదాయ నమః హస్తాన్ పూజయామి, కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి, బ్రహ్మవిద్యాయ నమః జిహ్వం పూజయామి, శాంకర్యై నమః ముఖం పూజయామి, ఓం శివాయ నమః నేత్రే పూజయామి, ఓం రుద్రాణ్యై నమః కర్ణౌ పూజయామి, ఓం సర్వమంగళాయ నమః శిర పూజయామి, ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః సర్వాంగాణి పూజయామి. అదాంగ పూజ అయిన తర్వాత ధూపాన్ని అయితే అమ్మవారికి సమర్పించాను. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః ధూపమాగ్రాపయామి అని చెప్పి ధూపాన్ని చూపించాలి. తర్వాత దీపం చూపించాను. ఆ తర్వాత పానకము వడపప్పు ఇచ్చి అమ్మవారికి నోట్లో తినిపించి నైవేద్యాన్ని సమర్పించాను. ఆ తర్వాత మా అన్న వదిన ఇద్దరికీ కూడా భోజనాన్ని పెట్టి చక్కగా అన్నీ చేసిన వంటలన్నీ వడ్డించి నిదానంగా భోంచేయమని చెప్పాను. తరువాత చేతులు కడిగిన తర్వాత ఆకు తీసేసి తమలపాకు వక్క ఇచ్చి తాంబూలాన్ని ఇచ్చాను. ఆ తరువాత చీర, జాకెట్టు, గాజులు, అద్దము, గోరింటాకు, తిలకము, కాటుక, కుంకుమ, పసుపు ఇవన్నీ ఇచ్చి వచ్చిన ముత్తైదు సువాసిని అమ్మవారుగా భావించి ఆశీర్వాదం తీసుకున్నాను. మా ఆడపడుచుకు ఈసారి సువాసిని పూజ చేయడం చాలా ఆనందంగా అనిపించింది, సంతోషంగా అనిపించింది. ఆ తర్వాత నీరాజనం సమర్పించాను. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా, శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. ఆ తర్వాత ఆత్మప్రదక్షిణ నమస్కారం చేసుకుని అమ్మవారికి అక్షింతలు వేసి ఆశీర్వాదం తీసుకున్నాను. చక్కగా మా ఆడపడుచు కూడా ఎంతో చక్కగా ఆశీర్వాదం చేశారు. ఈ విధంగా ఈ దసరా నవరాత్రుల్లో నేను సువాసిని పూజ అయితే చేసుకున్నాను. నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఇదే విధంగా అమ్మవారు నాకెప్పుడు చక్కగా శక్తిని ప్రసాదించాలి. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, అదేవిధంగా మానసికంగా అన్ని విధాల చక్కగా ఉండి ఇంకా ఇంకా అమ్మవారి పూజలు ఇంకా చాలా చక్కగా చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సుందర్ సాయి సుధా నుంచి మీ పల్లవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓం శ్రీమాత్రే నమః.